హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం లోడింగ్ థ్రెడ్ పైపింగ్ చూసాము. కానీ ఇప్పుడు చేతి పని చేసుకునేటట్టు మిషన్ కుట్టు వేసుకునేటట్టు చక్కగా థ్రెడ్ పైపింగ్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి చీర మనకి గోల్డ్ ఎల్లో ఉందండి. గోల్డ్ ఎల్లో అంటే కొంచెం ఎల్లోలో కొంచెం డార్క్ అనమాట. అలా ఉంది చీర అక్కడక్కడ. అయితే నేను ఇదే పైపింగ్ వేస్తున్నాను దీనికి. ఇది వచ్చేసి మనం ఆ కటోరీ కటింగ్, స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఇంతకుముందు వీడియోలలో పార్ట్ 1 పార్ట్ 2గా కటింగ్ ఒకటి, స్టిచ్చింగ్ ఒకటి పెట్టాను. అలాగే దానికంటే ముందు కూడా నేను చాలా వరకు కటింగ్స్ స్టిచ్చింగ్స్ పెట్టాను. ఇక రేపు కాలర్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను రేపు ఎల్లుండిలో. అయితే ఈరోజు ఏంటి అంటే నేను ఈ యొక్క చేతి పని చేసేటట్టు ప్లస్ మళ్ళీ మనకి మిషన్ కుట్టు కూడా వేసుకునేటట్టు. ఇదేంటంటే చాలా కొద్ది కష్టంగానే ఉంటుంది, కానీ చాలా అఫీషియల్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక ఇది మీకేంటి అంటే ఒకసారి మీకు ఆల్రెడీ నేను ఈ యొక్క పైపింగ్ అనేది పెట్టాను. కాకపోతే ఏంటి అంటే కొంత సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, వాళ్ళు లోడింగే చూశారు కాబట్టి నేను ఎలాగో చేస్తున్నాను అని నిన్న ఒక వీడియోలో అడిగాను. ఆ వీడియోకి చెప్పారనమాట, పైపింగ్ చూపించండి అన్నయ్య, అది కూడా బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు చూడండి, నేను ఆ క్లాత్ తీసుకున్నాను. 1 ఇంచ్ వెడల్పు మీద చక్కగా ఒక 4 పీసులు తీసుకున్నాను. ఇక మన హ్యాండ్స్కి, మెడకి, హ్యాండ్స్కి, వీపుకి ఇవన్నీ ఏం లేదండి, ఓన్లీ మెడకే. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కాబట్టి వద్దన్నారు ఈ బ్లౌజ్ ఆమె. ఓన్లీ నెక్కు వేయండి చాలు నాకు అని చెప్పేసి, అది కూడా ఇలాగే వేయమన్నారు. ఇప్పుడు మనం వేస్తున్నాం చూడండి, ఇలాగా లోడింగ్ వద్దండి నాకు, మిషన్ కుట్టు వేయండి పట్టీలాగా వేసి, నాకు అలా అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ఓకే అని చెప్పేసి నేను అలాగే వేస్తున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇలా మనం కట్ చేసిన పీసుల్ని మనం ఏం చేద్దామంటే చక్కగా ఇలా జాయింట్ అనేది చేసుకుందాం. ఓకేనా. ఇలా క్రాస్గా పెట్టేసి ఈ డబ్బాని చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మనం ఏమీ లేదు ఇలా పెట్టేసి చూడండి, ఇలా జాయింట్ చేసేసుకోవటమే. ఒక డబ్బా షేపు, ఒకటేమో ఇలా అడ్డంగా పెట్టేసి, ఒకటేమో ఇలా నిలువుగా పెట్టండి. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను చూడండి. పెట్టేసి ఇలా తిప్పేసి ఇలా క్రాస్గా కుట్టు వేయండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే థ్రెడ్ పైపింగ్ ఈ జాయింట్ కాడ మనకి మందంగా అనిపించదు అనమాట. పైపింగ్ వేసుకున్నా వేరే ఏది వేసుకున్నా కూడా. ఓకేనా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి ఇలా. ఇప్పుడు దీన్ని మనం పైపింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా. ఇలా పాదం కొట్టేసి దీని మీదనే చేస్తానండి నేను ఎక్కువ శాతం. ఓకేనా. ఇలా చకచక మనం థ్రెడ్ పైపింగ్ అనేది తయారు చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ తయారీ అయితే మీకు ఆల్రెడీ నేను ఎలా చేయాలి, ఈ పాదాన్ని 2 సైడ్స్ పాదంతో మనం థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అనే దాని గురించి చక్కగా ఒక వీడియో పెట్టాను ఇంతకుముందు, చూడండి. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనకేంటి అంటే కాలర్ కటింగ్ గురించి కూడా అడిగారు చాలామంది. ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, లేదంటే ఇక వేరే విషయాలు ఏదన్నా ఉన్నా కూడా కొత్త కటింగ్స్ అడగండి, అవైనా నేను పెట్టేస్తాను. ఓకేనా. కాలర్ కటింగ్ అనేది ఏంటి అంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇక సీరియళ్ళల్లో వేసుకునే బ్లౌజులు కూడా ఏదన్నా ఉంటే మీరు ఒకసారి అడగండి నాకు, నేను ఆ యొక్క మోడల్ అనేది తీస్తాను. ఓకేనా. నాకేంటి అంటే చాలా మోడల్స్ ఉంటాయి కదండి, మీరు అడిగితేనే మీకు ఏది అవసరమో నాకు తెలుస్తుంది. నాకు అన్నీ వచ్చు కాబట్టి నేను ఏది మీకు పెట్టాలి అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు అడిగితే ఒక 15-20 కామెంట్స్ వస్తే నేను పెట్టేస్తాను అనమాట. ఇలా మనం థ్రెడ్ పైపింగ్ టైట్గా తయారు చేసుకోవాలి. ఓకేనా. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 1 సైడ్ ఇలా కుట్టుకున్నాం కదా, 1 సైడ్ దీన్ని ఇలా కుట్టుకోవాలి. చూడండి, కొద్దిగా కొంచెం ఎంత ఉండి లేనట్టుగా మనం ఇలా కుట్టుకోవాలి. ఓకేనా. ఇది మళ్ళీ మీకు తర్వాతకు రాదు కాబట్టి నేను ఇప్పుడే చూపిస్తున్నానండి. ఇలా మొత్తం కుట్టేయండి అంచుకి. ఓకేనా. ఇలా మనం కుట్టుకోవాలి చూడండి ఇలా. ఓకేనా. ఇలా 1 సైడ్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇంకా ఇలా పెట్టేయాలన్నమాట. ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ ఎటువైపు ఉందో అటువైపు దీన్ని ఇలా బోర్లించాలి. ఓకేనా. ఇప్పుడు లోన వైపుకి మనం మలిచి కుట్టుకున్నాం కదా ఇటువైపుకి, ఇంకా చూడండి దీన్ని ఇలా బోర్లించాలన్నమాట. అంటే మనం ఇటు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇంక ఇలా చూడండి, బోర్లించేసి కాజాల పట్టి వైపు నుంచి కొంచెం ఎగస్ట్రా ఇలా పెట్టేసి పాదం మందం ఖర్చు పెట్టేసి, ఏమీ లేదు పైనుంచే ఇలా పెట్టండి. ఇక దీని మీద ఇలా. ఓకేనా. ఇలా పెట్టేసి పాదం మందం ఖర్చు కరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి. ఓకేనా. కొంచెం రఫ్ చేసుకోండి చిన్నగా. ఇంకో ఇలా ఆ థ్రెడ్ ఎమ్మటే పక్క నుంచే మనం కుట్టు అనేది ఇలా వేసుకుంటూ రావాలి. ఓకేనా. ఈ యొక్క పీసులు ఏమన్నా ఉన్నా కూడా మనం ఇలా కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అటు పక్కకి మనకి కనిపిస్తాయండి ఇవి. మనం పాదం మందం ఖర్చు పడుతున్నాం, మళ్ళీ పట్టి కూడా కొంచెమే మలిచాం కదా. ఓకేనా. ఇంక ఇలా చూడండి. ఇప్పుడే మనకేంటి అంటే మీకు ఏదన్నా తేడా అంటే ఇప్పుడు గూడలు జారుతున్నాయి అనుకుంటేనేమో, గూడలు జారుతాయి అనుకుంటేనేమో ఏం చేయండి అంటే జూమ్ చేసి చూపిస్తున్నాను.
కొంచెం గుంజండి దీన్ని, పైపింగ్ వేసేదాన్ని కొద్ది లైట్గా గుంజండి. ఇక లేదులే మామూలుగానే ఉందంటే మామూలుగానే నిముడుకుంటూ వేయండి. ఓకేనా? ఇలా సాగే క్లాతే తీసుకోవాలండి. స్ట్రైట్ క్లాత్ అనేది దీనికి సరిపోదు. నేను క్రాస్ కట్ చేశాను చూడండి, మళ్ళీ అప్పుడు చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను మీకు. అలా మీకేంటి అంటే ఇక సాగే క్లాత్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇలా వేసేయండి. ఇలా ఓకేనా? ఇలా పూర్తిగా ఇలా వేసుకోవడమే, ఏమి లేదు. ఖర్చు అనేది బయటికి కనబడకుండా జాగ్రత్తగా ఇక ఇలా మనం వేసేసుకోవటమే. చాలా బాగుంటుందండి ఈ పైపింగ్. ఈ పైపింగ్ ఏంటంటే మొత్తం కుట్టిన తర్వాత వేయాలన్నమాట. ఇది చేతులకైనా ఇంతే. ఇక ఒరిజినల్ మీద పైనుంచే ఇలా బోర్లించి మనం కుట్టేసుకుంటే లోనకి వెళ్ళిపోతుంది అనమాట పైపింగ్ అనేది. ఓకేనా? ఇది మందం ఎక్కువైంది కదా, మనకి ఇక్కడ షోల్డర్ కుట్టు వచ్చింది ప్లస్ పైపింగ్ కుట్టు వచ్చింది కాబట్టి దారం తెగుతుంది. మనం ఏంటంటే వన్ సైడ్ పాదంతో కుట్టాల్సిన థ్రెడ్ పైపింగ్ 2 సైడ్స్ పాదంతో కుడుతున్నాం కదా, చూడండి తెగిపోతూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఇలాంటి దగ్గర కొంచెం తెగుద్దండి, ఎందుకంటే పాదాన్ని కొద్దిగా జరిపాం కదా మనం, కొంచెం ఇది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంక ఇలా కొంచెం ఓపిక్గా స్టిచ్చింగ్ అనేది చేసేద్దాం. ఓకేనా? దీని పక్కనే పడుతుంది చూడండి కుట్టు చక్కగా మనకి. ఇలా ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి చూడండి ఇలా పెట్టేసి దీన్ని ఇలా బయటికి పెట్టాలన్నమాట. చూడండి ఇలా బయటికి పెట్టేస్తేనే మనకి ఈ యొక్క క్లాత్ అనేది బాగుంటుంది, లేకపోతే మళ్ళీ మంచిగా అనిపించదు మనకు. ఓకేనా? ఈ పీసులన్నీ ఇప్పుడే కట్ చేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ బయటికి కనిపించిన తర్వాత మనం ఏమి చేయలేం. ఓకేనా? కొంచెం ఓపికగా ఈ పీసులన్నీ తీసేసుకోండి ఫస్టే. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా మలిచేసి ఇలా చూడండి ఇలా పెట్టేసి ఇక పాదం మందం ఖర్చు వేయాలన్నమాట. మందం ఖర్చు ఎందుకు, చేతి పని వద్దు అనుకుంటే, ఒకవేళ చేతి పని కావాలి అనుకుంటే ఎడ్జ్కి వేసుకోండి. ఓకేనా? ఇలా వేయండి కరెక్ట్గా, ఇలా వేసేసుకోండి. ఓకేనా? నీట్గా వస్తుంది చూడండి. వెనక చేయి పెట్టాలండి కుట్టు వేసేటప్పుడు, ఎందుకంటే వెనక చేయి పెట్టలేదనుకోండి మూసకపోయినట్టుగానే మనకి ముడతలు అనేవి వస్తాయి. ఇలా చేయి పెట్టి గుంజుకుంటూ వేయాలన్నమాట. ఓకేనా? పైపింగ్ ఉంటుంది మీకు కనబడుతుంది కదా చక్కగా. ఇలా పైనుంచే వేస్తున్నాను నేను కుట్టు, ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? దీన్నే ఇప్పుడు మీరు ఇటు ఎడ్జ్కి వేసారనుకోండి, ఇలా అని ఎడ్జ్కి వేసుకుంటే ఇటు చేతి పని చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా వస్తుందన్నమాట మనకి. వద్దు అనుకుంటే ఇక నార్మల్గా పాదం మందం ఇలా కుట్టు పెట్టేసుకొని వేసేసుకోండి. ఓకేనా? ఇది చాలా బాగుంటుందండి. నెక్ ఏంటి అంటే రౌండ్గా రావడం, గట్టిగా ఉంటుంది, నెక్ కూడా స్టాండర్డ్గా ఉంటుంది. ఇలా పిగిలే క్లాతులకి ఏంటి అంటే ఇలాగే వేయాలి ఎక్కువ శాతం. ఇలా వేస్తేనే మనకేమవుతుందంటే స్టాండర్డ్గా ఉంటుంది, పిగలదు క్లాత్ అనేది. ఓకేనా? ఇలా మనం వీటిని మంచిగా చక్కగా తీసేసుకోవాలి. ఈ అడ్డం వచ్చిన పీసులు నేను షోల్డర్ లోడింగ్ కూడా చేశానండి నిన్నటి వీడియోలో. కటోరీ కటింగ్ ఈజీ ప్రాసెస్. అది ఏంటంటే ఎక్కువగా ఎవరు తొడగరని ఎక్కువగా చూడలేదండి వీడియో, కానీ అది ఏంటంటే మనకి ఎప్పటికైనా అవసరమే. ఆ వీడియో అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. ఫ్యూచర్లో అయినా అది ఎప్పుడో కుట్టేది, ఎప్పుడో ఇంతకు ముందే కటోరా కటింగ్ కుట్టారండి, వెనకటి కాలం నుంచే ఉంది కటోరా అనేది. కానీ ఇప్పుడు ఏంటంటే ట్రెండీ మోడల్ అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి, మీరే చూడండి. పైపింగ్ ప్లస్ ముందు కటోరీ కటింగ్. ఓకేనా? దీనికి ఒక్కదానికే కాదు, మీరు ఫ్రెండ్స్ కట్కైనా దేనికైనా ఇలా వేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా చాలా చక్కగా మనకి వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు ఇటువైపు చూడండి, చూడండి ఇలా మనకి మంచిగా కుట్టేసుకోవాలి. అక్కడక్కడ కుట్టు తప్పితే 2 దారంతో కొద్దిగా అక్కడక్కడ కొంచెం వేసేయండి. ఓకేనా? ఇలా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. చూడండి పైన ఎంత నీట్గా వచ్చిందో కుట్టు అనేది పాదం మందం. ఓకేనా? ఇప్పుడు ఇలా కనిపించే కుట్లు ఏం చేయండి అంటే కొంచెం చిన్న సూదితో తీసేయండి, ఎందుకంటే మనం లైనింగ్ అటాచ్ చేయడానికి ఒక్కొక్క దగ్గర పాదం ఎక్కువ పెట్టి వేసిన కుట్లు బయటికి కనిపిస్తూ ఉంటాయి. అవి సూదితో తీసేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా కరెక్ట్గా చాలా నీట్గా వస్తుందన్నమాట మనకు. ఓకేనా? ఇక దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా అనుకొని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి చేత్తో ఇలా అనాలి. ఓకేనా? చూడండి ఎంత రౌండ్గా కనిపిస్తుందో మనకి, ఎంత ఫినిషింగ్ ఉందో చూడండి. బ్లౌజ్ అనేది ముందు వైపు అయినా వెనక వైపు అయినా రౌండ్కి రౌండ్ చాలా చక్కగా మనకి అసలుకి ఈజీగా మనకి కుట్టు అనేది వచ్చేసింది అనమాట. చూడండి ఎంత బాగుందో అసలుకి. రౌండ్కి రౌండ్ కూడా వచ్చేసిందండి, ముందు వైపు కూడా రౌండ్గా వచ్చేసింది అనమాట మనకి బ్లౌజ్ అనేది.
వెనక వైపు కూడా చాలా రౌండ్గా వచ్చేసింది మనకి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. మనం ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా లోన కూడా చూడండి, ఇక సైడ్ జాయింట్లు ఒకటి వర్లాక్, చంక భాగం ఒకటి వర్లాక్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక్క బ్లౌజ్ కుడితే మనం ఈజీగా మనం ఇప్పుడు 500-600 తీసుకోవచ్చు. ఇదేంటి అంటే కొంచెం కష్టపడాలి అంతే. కొద్దిగా ఏంటి అంటే థ్రెడ్ పైపింగ్ వేసిన చూడండి, ఇది ఎక్కడికక్కడ చచ్చిపడిపోయింది. చక్కగా ఇలా కొద్దిగా చేత్తో మనం ఇలా అనుకుంటే చాలు, గోటితో కొద్దిసేపు. లేదంటే ఐరన్ బాక్స్ ఉంటే ఒక్కసారి తిప్పారనుకోండి అణిగిపోతుంది, చాలా బాగుంటుంది. చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. ఇలా ఫినిషింగ్ నీట్గా రావాలన్నమాట. బ్లౌజ్ కుడితే ఎంత నీట్గా కుడితే అంత మంచిది మనకి, ఓకేనా. అంత నీట్గా మనం ఇప్పుడు అమౌంట్ తీసుకున్నప్పుడు మనం పర్ఫెక్ట్గా కుట్టాలి కదండి ఫినిషింగ్. అయితే కొంతమంది ఫినిషింగ్ వీడియో కూడా పెట్టండి అన్నయ్య, ఎడ్జ్ కుట్లు ఎలా వేయాలో చెప్పండి అన్నయ్య అని కూడా అడుగుతున్నారు. కాకపోతే నాకేంటి అంటే అందరూ ఒకటి అడగట్లేదండి, అదొకటి అడుగుతున్నారు. అలా కాకుండా అందరు కమ్యూనిటీగా, అంటే మీరు ఒక గ్రూప్ లాగా అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చిన్నగా ఒక దాని గురించి మీరు అడగండి, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసినవి కొంతమందికి తెలియవు, కొంతమందికి తెలిసినవి మీకు తెలియవు. కాబట్టి అందరూ ఒకప్పుడు ఒకే మాట మీద ఉంటే మీరు అడిగిన దానికి కూడా నేను కూడా పెట్టడానికి ఈజీగా ఉంటుంది, ఓకేనా. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.